సో బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సెకండ్ బడ్జెట్ని మన కాంప్రహెన్సివ్గా స్టేట్ గవర్నమెంట్ పెట్టి బడ్జెట్ పైన కమెంట్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? బడ్జెట్ ఎలా ఉందనుకుంటున్నారు? సార్ ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా అన్యాయం చేస్తున్నాయి. ఎస్పెషలీ ఈ నేను ఏ పేదల గురించి అయితే ఇనీషియల్ రిమార్క్స్లో మాట్లాడానో ఆ పేదవారికి అయితే పూర్తి అన్యాయం చేస్తున్నాయి. ఎక్కడ కూడా అసెట్ బిల్డింగ్ కానీ, ఇన్కమ్ జనరేషన్ కానీ, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇచ్చే పరిస్థితులు వీళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బ్రాడ్గా స్పెసిఫిక్గా వస్తే ఇప్పుడు వీరేం చెప్పారంటే బీసీ డిక్లరేషన్ అని ఒకటి చేశారు. అందులో 10 అంశాలు పెట్టారు. 1.4 lakh crores ఎక్స్క్లూజివ్గా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తామని చెప్పారు. ఇన్ అడిషన్ టు దట్ 10,000 crores సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్నారు. 5,000 crores ఆదరణ రివైవల్కి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తామని చెప్పారు. చంద్రన్న భీమా 25 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఇలా అనేకమైన అంశాలు 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానంటున్నారు. 50 వెరీ గుడ్ 50,000 బిలో అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 4,000 రూపీస్ పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఇలా మీరు ఒక్కొక్క అంశం తీసుకుంటే ఈ పెన్షన్ వాళ్ళ లెక్క 10 లక్షలు 10 లక్షలు ఇంటూ 4,000 అంటే 4,000 కోట్లు లాస్ట్ ఇయర్, మొన్న ఇయర్కి 4 అంటే 8,000 కోట్లు బీసీలకు బాకీ పడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఓకే, బికాస్ వారు మాటిచ్చి చేయలేదు. సో వాళ్ళు బాకీ ఉన్నారు ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి. అలా ప్రతి అంశము ఇప్పుడు 1,40,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి మీరు డివైడ్ చేసినప్పుడు వారు ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సినటువంటిది ఆ బడ్జెట్లో ఇవ్వలేదు. 30,000 crores ఇంచుమించుగా వస్తాయి. ఓకే, బీసీలకు. సో ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ ఇట్స్ నాట్ అంటే ఏదో నేను అమ్మఒళ్ళు ఇచ్చాను, తల్లికి వందనం లాగా బీసీ సప్లాన్ అన్నారు. అది చెప్పలేదు వాళ్ళు. ఎక్స్క్లూజివ్గా బీసీ ఒకవేళ నీకు ఓవరాల్ బడ్జెట్ తీసుకోండి. ఇప్పుడు మీకు 1.5 lakh crores ఇవ్వాలంటే 30,000 మినిమం ఇవ్వాలి కదా 5 years. మరి ఏ ఇయర్ 30,000 బీసీలకు లేదు. లాస్ట్ 2 బడ్జెట్స్లో ఎక్కడ లేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ యు సెడ్ అండ్ వాట్ యు డిడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీ మాటలకి మీ చర్యలకి పొంతన లేదు. మీరు మాటలతో మోసం చేస్తారు. ఎన్నికల ముందు అనేక అంశాలు చెప్పి జనాల్ని తప్పుదోవ పట్టిస్తారు. అంటే మాటలతో మాయ చేసి మేము చేస్తామని వాళ్ళ మీడియాతో బాగా కొట్టించి నిజమేనేమో అనిపించి ఓట్లు వేయించుకొని వస్తారు, వచ్చాక చేయరు. అది మీ ట్రాక్ రికార్డ్. అది కంటిన్యూస్లీ యూఆర్ ప్రూవింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో బీసీల విషయానికి వస్తే ఈ విధంగా ఉందా? రక్షణ చట్టం తెస్తామన్నారు కదా, బీసీ రక్షణ చట్టం. దానికి ఏంటండి ఇబ్బంది? 2 years అయిపోయింది. 160 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3/4 మెజారిటీ ఉంటే ఒక బిల్లు పాస్ చేయడానికి ఎంతసేపు అండి అసెంబ్లీకి? అది రూపాయితో సంబంధం లేదుగా. బడ్జెట్ అవసరం లేదు దానికి, ప్రొటెక్షనే కదా. బిల్లు తయారు చేయడానికి అయ్యే పేపర్ ఖర్చు తప్ప ఇంకేం లేదు కదా. కమిట్మెంట్ ఎగ్జాక్ట్లీ. సో 2 years అయిపోయి థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతున్న సమయంలో కూడా వీళ్ళు అట్లీస్ట్ యాక్ట్ తేలేకపోయారు. తెస్తామని చెప్తున్నారు. దాన్ని ఊరించాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ సెషన్లోనే తేవచ్చు కదా యాక్ట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బడ్జెట్. అసలు ఎవరికి అబ్జెక్షన్ కూడా లేదు కదా. తెస్తే అబ్జెక్షన్ చెప్పేవాడు కూడా ఎవరు లేడు కదా. నోబడి. అండ్ ఎంటైర్ హౌస్ యునానిమస్గా పాస్ చేస్తుంది కదా. ఇప్పుడు వైసీపీ బీసీలకు ఎగ్నిస్ట్ ఉంటుందా? ఒకవేళ ఉన్న ధైర్యంగా ఓటే ఎగ్నిస్ట్ వేయగలుగుతారు. ఎక్స్పోజ్ అయిపోతారు కదా వాళ్ళు బీసీలు. సో ఇట్ కెన్ అంటే కేవలం బీసీలని అందరూ వాడుకునే వాళ్ళే, అంతే తప్ప ఆదుకునేవాళ్ళు కాదు. ఇది ఒకటి. యూ టేక్ ఎస్సీ ఆర్ ఎస్టీ, సో దే ఆర్ 25%. 19% వాళ్ళు, 6% వీళ్ళు, 25% ఉన్నారు. నీకు 3.2 lakh crores అంటే 25% అంటే 80,000 crores. 80,000 crores ఎక్కడ పెట్టారండి ఎస్సీ ఎస్టీలకి? అంతే కలిపి 20,000 కూడా పెట్టలేదు. పైగా ఇప్పటికే చట్టం ఉంది. చట్టమా? ఇప్పటికే చట్టం ఉంది. ఇట్స్ నాట్ ఎ జీవో, ఇట్స్ అన్ యాక్ట్. దట్ యాక్ట్ సేస్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ budgetary allocation shall be made and there should be a development agenda. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి కూడా 20,000 crores ఇచ్చారు. ఈవెన్ బీసీలు కూడా 27,000-25,000 crores పెట్టారు. ఈ అమౌంట్స్ కూడా దేనికి పోతాయంటే పెన్షన్స్ కూడా చూపిస్తున్నారు. అంటే లయన్ షేర్ విల్ గో టు మెయింటెనెన్స్. హాస్టల్స్ ఉన్నాయి, దాని స్టాఫ్ ఉంటారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన మెయింటెనెన్స్కే 80%, 75-80% వెళ్ళిపోతుంది. సో వాట్ దే ఆర్ షోయింగ్ అండ్ అలొకేటింగ్ ఈజ్ ఓన్లీ మెయింటెనెన్స్ గ్రాంట్స్. బట్ వేర్ ఈస్ ద డెవలప్మెంట్ ఎజెండా? అంటే ఇది లోతైన విషయం, మీరు గమనించాలి. మేము 20,000 ఇచ్చాం, 25,000 ఇచ్చామని చెప్పేది కూడా ఉన్న వ్యవస్థ నడిపించడానికి. నువ్వు కొత్తగా ఏం చేస్తావు?
కొత్తగా ఎన్ని ఫ్యామిలీలను ఆదుకుంటున్నావు, కరెక్ట్. ఎన్ని కుటుంబాలను నువ్వు పోవర్టీ నుంచి ఎలివేట్ చేస్తావు, పేదరికం నుంచి విముక్తి కలిగిస్తావు. అది లేదు కదా అసలు. సో అది లేదంటే మీకు చిత్తశుద్ధి లేదు, యు ఆర్ నాట్ కమిటెడ్ అనేది చాలా క్లియర్గా అవుతుంది కదా.